ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్ రూపెక్కడా? ఆ అమ్మాయి గారు ఇక్కడ ఎందుకుంటారు పెద్దయ్య? ఎక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటుందిరా? మర్యాదగా రూపని నాతో పంపించావు. సీఎం గారికి చిన్న మెదడు చితికినట్టుగా ఉంది. నిన్నేమో అంత గొడవ చేసి కూతుర్ని తీసుకెళ్లిపోయి ఆయనకున్న కోపంతో ఏదో ఒకటి చేసి ఉంటాడు. ఆ విషయం బయటపడితే ఆ ప్రాణంగా చూసుకున్న కుర్చీ పోతుంది కాబట్టి ఆ నేరాన్ని మన మీద వేయడానికి వచ్చాడు. కుర్చీల కోసం కుతంత్రాలు చేసి కన్న కూతురి జీవితాన్ని నాశనం చేసే కసాయి తండ్రిని కాదు నేను. కన్న కూతురి జీవితం కోసం నా జీవితం ఏమైపోయినా పర్వాలేదనుకునే నికాసైన తండ్రిని నేను. అబ్బో, హే, అయినా మీతో మాట్లాడనవసరం. రూపా, రూపా, అయ్యగురు, కిందకి రా. అయ్యగురు, అమ్మ ఇంటికి వెళ్దాం. అయ్యగురు, రూపా, ఇక్కడ లేని అమ్మాయి గోరిని మీరు ఎంత పిలిచినా రారండి. నువ్వే దాచావా? అయ్యా, నేనా? మీరు దాచారా? ఛ! మీరు ఎన్ని అబద్ధాలాడినా రూప మాత్రం ఇక్కడే ఉంది. రూపా, అమ్మా రూపా, రూపా, పెద్దయ్య, రూపా, పెద్దయ్య, అయ్యగురు, నా మాట వినండి ఎక్కడున్నా? పెద్దయ్య. అమ్మాయి గారు ఇక్కడ రూపా! లేరు పెద్దయ్య. పెద్దయ్య, రూపా. అమ్మాయి గారు ఏమైపోయారు ముచ్చలు? ఏమైతే మనకేటయ్యా? రూపా, 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 పెద్దయ్య, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. పక్కారా. పెద్దయ్య, రూపా, 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 అమ్మా రూపా, అమ్మా రూపా, ఏయ్, ఎక్కడ దాచారా నా కూతుర్ని? నిజం చెప్పండిరా. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను పెద్దయ్య. అమ్మాయి గారు ఏమయ్యారు నాకు తెలియదు పెద్దయ్య. మర్యాదగా అడిగితే మీరు సమాధానం చెప్పరా? నిజం చెప్పండిరా. పెద్ద- నా కూతుర్ని ఎక్కడ దాచారు? పెద్దయ్య, అది చెప్పరా? అయ్యో, ఏయ్! రూప నా దగ్గర లేదంటే నీ దగ్గరే కదా ఉంటుంది. నువ్వు తప్ప వేరే జాసే లేకుండా చేశావు. ఏం మాయ చేశారో నా కూతుర్ని? ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. అంతకు మించి వేరే మాయం చేయలేదు పెద్దయ్య. ఏయ్! రూపను నువ్వెక్కడో దాచావు. మర్యాదగా ఎక్కడ దాచావో చెప్పు. రూపకేమైనా అయిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను కూడా అదే అడుగుతున్నాను పెద్దయ్య. అమ్మాయి గారికి ఏమైంది? అమ్మాయి గారికి ఏమైనా అయితే నేను కూడా ఏం చేస్తానో నాకే తెలీదు. చేసిందంత చేసి నాటకాలు ఆడుతున్నావురా? సూర్యప్రతాప్ గారు, నా ఇంటికి వచ్చి నా కొడుకు మీద చెయ్యేస్తున్నారు. చెయ్యి వేయడం కాదు, నా కూతురికి ఏమైనా అయిందంటే వీడి చంపేస్తాను.
ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి ఇలా తీవ్రవాదిలా ప్రవర్తిస్తున్నారు. సిగ్గుగా లేదు మీకు? ఏయ్! నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను సీఎంగా ఇక్కడికి రాలేదు, ఒక తండ్రిగా మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఏ రాజు, నా కూతురు ఎక్కడుందో నీకు తెలుసని నాకు తెలుసు. నీకు ఈ రోజు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. నా కూతురు నాకు అప్పచెప్పావో సరే సరే, లేదంటే మీలో ఒక్కరు కూడా మిగలరు. ఏం చేస్తావయ్యా? చంపేస్తావా? ఇక్కడ చూస్తూ కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. ఊరుకోవే ముచ్చలు. ఏహే, నువ్వు ఆగవయ్యా. ఆయనేమో గన్ను తీసుకుని నేరుగా మన ఇంటికి వచ్చి మన కొడుకు గుండెల మీద గన్ను పెట్టి బెదిరిస్తున్నాడు. నువ్వేమో ఆగమంటున్నావు. ఆడదాన్ని చూస్తున్నా నాకే రక్తం మరిగిపోతుంది. ఓహో, ఆయన గారింట్లో తిన్న ఉప్పు విశ్వాసం ఇంకా పనిచేస్తుందా? ఆ పెద్ద మనిషి గన్ను గురి పెట్టినప్పుడే గౌరవం పోగొట్టుకున్నాడు. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక నుంచి ఇంకో ఎత్తు. చూడండి సూర్యప్రతాప్ గారు, మీ కూతురు ఇక్కడికి రాలేదు. ఒకవేళ వచ్చినా నేను రానివ్వను. బయలుదేరండి. బయలుదేరతాను, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, చీకట పడే లోపు నా కూతురు నా ఇంట్లో ఉండాలి, లేదంటే మీ బతుకులన్నీ చీకటమయం అయిపోతాయి. చూసావయ్యా, ఆ పెద్ద మనిషి ఏమంటున్నాడు? అమ్మా, ఇప్పుడు ఆలోచించాల్సింది పెద్దయ్య గారు అన్న మాటల గురించి కాదు, అక్కడ కనిపించకుండా పోయిన అమ్మాయి గారి గురించి. ఆ రోజు శ్వేతకు ఆ ఉపాయం ఇచ్చింది, ఇంట్లో ఉన్న తాళాలు శ్వేతకిచ్చింది రేణుకంట. నాయనా, ఎక్కడికి వెళ్తున్నావురా? ఈడేంటయ్యా పైకి వెళ్తున్నాడు? అదేంటయ్యా కొంప తీసి ఆ అమ్మి ఇక్కడ దాచాడా ఏంటి? కొరే నాయనా, ఆమె కోసం వెళ్తున్నావా? ఆమె వల్లే కదరా ఆ పెద్ద మనిషి దగ్గర పడరాని మాటలు పడ్డాం. అమ్మా, పెద్దయ్య గారి కూతురు గురించి కాదు, నా భార్య గురించి వెళ్తున్నాను. రే నాయనా, రే నాయనా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.